ఆర్ఆర్ వర్సెస్ జీటీ మ్యాచ్ నెంబర్ 9 చాలా బాగా జరిగింది. ముఖ్యంగా వచ్చేసి లాస్ట్ ఓవర్ దాకా అయితే మ్యాచ్ వెళ్ళింది. ఇరు జట్లు కూడా 200 స్కోర్ అయితే చేశారు. ఇక్కడ చూసుకుంటే రాజస్థాన్ ఖచ్చితంగా ఓడిపోయే మ్యాచ్. ఇక్కడ వాళ్ళు అంతగా బాగా రాణించి గెలచగలిగారు. ముఖ్యంగా చూసుకుంటే వాళ్ళ బౌలర్లు లాస్ట్ 2 ఓవర్లు అయితే అద్భుతంగా చేశారు. 2 ఓవర్లో 15 కొట్టాల్సినప్పుడు తుషార్ దేశపాండే 4 రన్స్, తర్వాత వచ్చేసి 19th ఓవర్ ఆర్చర్ 4 రన్స్ అయితే ఇచ్చి 6 రన్స్ తేడాతో అయితే మ్యాచ్ అయితే గెలవగలిగారు ఆర్ఆర్. లేకుంటే ఓడిపోయేవాళ్ళు. ఇక్కడ T20లో 230, 220 కూడా చేజ్ చేస్తున్న టైంలో వీళ్ళు వచ్చేసి లాస్ట్ 2 ఓవర్లో 15 రన్స్ను డిపెండ్ చేసుకోవడం అంటే చాలా అద్భుతమైన బౌలింగ్ అని చెప్పాలి. ముఖ్యంగా వచ్చేసి అప్పుడు దాకా రబాడా కానీ తర్వాత రషీద్ ఖాన్ కానీ అద్భుతంగా ఆడారు. వీళ్ళ కారణంగానే గెలుస్తుందా అనేటట్టు అయితే అనిపించింది. సో ఇక్కడ చూసుకుంటే బౌలర్ల కారణంగానే మ్యాచ్ గెలవగలిగారు. ఎంత స్కోర్ చేసినా కానీ బౌలర్లు అయితే వాటిని కట్టడి చేయాలి కదా. నిన్న అయితే అదే జరిగింది. లేకుంటే ఖచ్చితంగా నిన్న జీటీ అయితే మ్యాచ్ గెలిచేది. చాలా అద్భుతంగా ఆడారు జీటీ కూడా. ముఖ్యంగా వచ్చేసి సాయి సుదర్శన్ చాలా మంచి ఇన్నింగ్స్ అయితే ఆడారు. బట్లర్ కూడా కొంచెం మంచి ఇన్నింగ్స్ అయితే ఆడారు. కానీ అంత అతనికి స్థాయి తగ్గట్టు ఇన్నింగ్స్ అయితే ఆడలేదు. ఒకసారి మ్యాచ్ గురించి చూసుకుందాం. జీటీకి మ్యాచ్ ముందైతే ఒక స్ట్రగుల్ అయితే ఫేస్ చేస్తారు. అదేంటంటే వాళ్ళ కెప్టెన్ అయితే ఇంజురీ అయ్యాడు. ఇక్కడ అతనైతే ఆడలేదు. అతని ప్లేస్లో వచ్చేసి రషీద్ ఖాన్ అయితే కెప్టెన్సీ చేశాడు. మంచిగానే చేశాడు కెప్టెన్సీ అయితే. మ్యాచ్ అయితే నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగింది. ఇక్కడ వచ్చేసి ప్రతి మ్యాచ్ 200 స్కోర్ అయితే నమోదవుతున్నాయి. ఈవెన్ వరల్డ్ కప్ ఫైనల్లో కూడా 200+ అయితే స్కోర్ వచ్చాయి. సో ఇక్కడ చూసుకుంటే టాస్ గెలిచిన ఆర్ఆర్ అయితే బ్యాటింగ్ తీసుకోవడం మంచి నిర్ణయం. ఎందుకంటే ఇక్కడ స్కోర్ని అయితే డిపెండ్ చేసుకోవచ్చు. వాళ్ళు అదే చేశారు. సో దానికి అనుగుణంగా వాళ్ళైతే బ్యాటింగ్ కూడా అలాగే చేశారు. ముఖ్యంగా వాళ్ళ ఓపెనర్లు వచ్చేసి చాలా అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చారు. పవర్ ప్లేలోనే వాళ్ళ 69 రన్స్ అయితే చేశారు. తర్వాత వచ్చేసి సూర్యవంశీ రషీద్ ఖాన్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. లేకుంటే ఇంకొంచెం స్కోర్ అయితే చేసేవాడు. ఇక్కడ జైస్వాల్ కూడా చాలా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ముఖ్యంగా వచ్చేసి సూర్యవంశీ అవుట్ అయిన తర్వాత అతను మంచిగా ఆడి అక్కడి నుంచి అయితే స్కోర్ని 50 దాకా తీసుకెళ్ళాడు. 50 తర్వాత అయితే రబాడా బౌలింగ్లో అయితే మంచి బాల్కి అయితే బౌల్డ్ అయ్యాడు. సో ఇక్కడ అతను ఉంటే సెంచరీ దాకా వెళ్ళే ఛాన్స్ అయితే ఉండేది. తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్ కూడా ప్రతి ఒక్కరు బాగా ఆడారు. ముఖ్యంగా వచ్చేసి ధ్రువ్ జురేల్ ఈ మ్యాచ్లో అద్భుతమైన ఇన్నింగ్స్ అయితే ఆడాడు. ఫస్ట్ స్టార్టింగ్లో వచ్చేసి అతను కొంచెం టైం తీసుకున్నాడు. నిలబడిన తర్వాత ఖచ్చితంగా అయితే ప్రతి షాట్ కూడా అద్భుతంగా కొట్టాడు. అతను ఆడిన ఇన్నింగ్స్ వల్ల వాళ్ళైతే 200 స్కోర్ అయితే చేయగలిగారు. ఆర్ఆర్ బ్యాటింగ్ చూస్తే ఎస్ఎస్ జైస్వాల్ 55 చేశాడు. సూర్యవంశీ 31 రన్స్ అయితే చేశాడు. జూరేల్ వచ్చేసి 75 రన్స్ చేశారు. వీళ్ళే టాప్ స్కోరర్స్ వీళ్ళ తరపున వచ్చేసి. జడేజా 7 బాల్స్ ఆడి 7 రన్సే చేశాడు. ఇతను ఒక 10 అలా కొట్టింటే బాగుండేది. 10 కానీ 15 కానీ కొట్టింటే ఓవరాల్గా స్కోర్కి అయితే కొంచెం బూస్టప్ వచ్చేది. కానీ అతనైతే సరిగా ఆడలేదు. సో ఇక్కడ చూసుకుంటే బౌలింగ్ కూడా అద్భుతంగా అయితే చేశారు. ముఖ్యంగా జీటీ బౌలర్లు. ఇక్కడ రబాడా లాస్ట్ మ్యాచ్తో పోల్చుకుంటే ఇక్కడైతే మంచిగా రాణించాడు. 4 ఓవర్లు 42 రన్స్ ఇచ్చి 2 వికెట్లు అయితే తీసుకున్నాడు. ముఖ్యంగా ఈ మ్యాచ్లో చూసుకుంటే అశోక్ శర్మ చాలా అద్భుతమైన బాల్ అయితే వేశాడు. అది వచ్చేసి 154.2 కిలోమీటర్స్తో వేశాడు. చాలా స్పీడ్తో వేశాడు. ఇక్కడ ఐపీఎల్లో ఇంతవరకు ఇంత స్పీడ్ అయితే నమోదు కాలేదు. ఇతనే ఫస్ట్ టైం అయితే వేశాడు. చూడాలి ఇంకా ఇలాంటి బాల్స్ ఏమైనా వేస్తాడేమో అనేది. లాస్ట్ సీజన్లో అంతకుముందు చూసుకుంటే ఉమ్రాన్ మాలిక్ ఇలాగే ప్రతి మ్యాచ్లో కూడా 150 దాకా అయితే స్పీడ్ నమోదు చేస్తుండేవాడు. సో ఈ మ్యాచ్లో అయితే ఇతను అశోక్ శర్మ అయితే వేశాడు. రషీద్ కృష్ణ 4 ఓవర్ల 43 రన్స్ ఇచ్చాడు. ఇక్కడ వచ్చేసి 1 వికెట్ అయితే తీసుకున్నాడు. రషీద్ ఖాన్ 4 ఓవర్ల 39 రన్స్. ఇతనైతే మెయిన్ వికెట్ తీసుకున్నాడు. అక్కడ సూర్యవంశీని అవుట్ చేయడం మెయిన్ వికెట్. ఎందుకంటే అతను ఉన్నాడంటే అతను పిచ్చిగా కొట్టేవాడు. సో అదైతే మంచి వికెట్ అయితే తీసుకున్నాడు. చేజింగ్కి వచ్చిన గుజరాత్కి అయితే మంచి ఆరంభం అయితే లభించింది. ఇక్కడ వచ్చేసి సాయి సుదర్శన్ లాస్ట్ మ్యాచ్లో ఫెయిల్ అయినా కానీ ఈ మ్యాచ్లో చాలా అద్భుతంగా ఆడాడు. ఇతనైతే 73 రన్స్ అయితే చేశాడు. అది కూడా 44 బాల్స్లో. ఇక్కడ ఫామ్లోకి వచ్చినట్టు ఉన్నాడు. ఇక్కడ గిల్ ప్లేస్లో కుషగ్రాన్ ఆడిచ్చారు. ఇతనైతే గొప్ప ఇన్నింగ్స్ ఏం ఆడలేదు కానీ పర్వాలేదు అనిపించాడు. అది కూడా 18 రన్స్ అయితే చేశాడు. తర్వాత వచ్చిన బట్లర్ వేగవంతంగా అయితే చేయడానికి ట్రై చేశాడు. ఇతను వచ్చేసి 26 రన్స్ అయితే 14 బాల్లో కొట్టాడు. సో ఇంకొంచెం ఇంక్రీజ్ చేసే టైంలో అతని షాట్లు అవన్నీ అక్కడైతే బర్గర్ చాలా అద్భుతమైన బౌన్సర్ అయితే ఇతను అవుట్ చేశాడు. లేకుంటే ఇతను ఖచ్చితంగా 50+ స్కోర్ అయితే చేసేవాడు. గ్లెన్ ఫిలిప్పి కానీ వాషింగ్టన్ సుందర్ కానీ తర్వాత వచ్చినటువంటి తెవాటియా కానీ విలియం అసలు అవసరానికి తగ్గట్టు కూడా ఆడలేదు. ఇక్కడ షారుఖ్ ఖాన్ కూడా ఆడేటట్టు కనిపించాడు. 6 అలా కొట్టాడు కానీ ఇతనైతే రన్అట్ చేశారు. రషీద్ ఖాన్ రబాడా వీళ్ళే మ్యాచ్ని అయితే లాస్ట్ వరకు లాగారు. రషీద్ ఖాన్ వచ్చేసి 24, రబాడా వచ్చేసి 23 కొట్టారు. ఇక్కడ వీళ్ళిద్దరి కారణంగానే మ్యాచ్ ఏమైనా గెలుస్తుందా జీటీ అని అనిపించింది. సో ఇక్కడ చూసుకుంటే జీటీ ఖచ్చితంగా మార్పులు అయితే చేసుకోవాలి. అక్కడ వాషింగ్టన్ సుందర్కి బౌలింగ్ ఇవ్వలేదు. సో అతని ప్లేస్లో వచ్చేసి హర్షద్ ఖాన్ ఆడిపించుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ తెవాటియా ప్లేస్లో కూడా మంచి ఎవరన్నా ఆల్రౌండర్ కానీ మెయిన్ బ్యాట్స్మెన్ కానీ ఆడించుకుంటే బాగుంటుంది. ఎందుకంటే తెవాటియా ఓన్లీ బ్యాట్స్మెన్గానే ఆడుతున్నట్టున్నాడు. అతని వల్ల అయితే టీంకి ఎటువంటి యూజ్ లేదు. లాస్ట్ మ్యాచ్లో కూడా ఏం ఆడలేదు, ఈ మ్యాచ్లో కూడా ఏం ఆడలేదు. సో ఇక్కడ మంచి బ్యాట్స్మెన్ ఎవరైనా అంటే ఖచ్చితంగా వాళ్ళకైతే యూజ్ అవుతుంది. సో ఇక్కడ 2 చేంజెస్ చేస్తేనే, లేకుంటే ఇబ్బంది ఖచ్చితంగా వాళ్ళకి. ఈవెన్ హోల్డర్ తెచ్చుకున్నా కానీ బాగుంటుంది. అతను నిన్న ఉంటే ఖచ్చితంగా మ్యాచ్ అయితే గెలిపించేవాడు. సో ఓవరాల్గా చూసుకుంటే మ్యాచ్ అయితే చాలా అద్భుతంగా జరిగింది. 2 జట్లు కూడా పోటాపోటీగా ఆడారు లాస్ట్ ఓవర్ వరకు. సో ఇక్కడ కొంచెం మంచిగా ఆడినటువంటి ఆర్ఆర్ అయితే గెలవగలిగారు. వాళ్ళైతే కొన్ని ఫీల్డింగ్ ప్లేస్మెంట్స్ కానీ క్యాచ్లు కానీ చాలా అద్భుతంగా చేశారు. దాని కారణంగానే వాళ్ళైతే గెలవగలిగారు. మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.